నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందో నిన్న సేమ్ అక్కడే ఓపెన్ అయింది. మార్కెట్ పడటం ఫాల్ అయింది. 21,600 దాదాపు 74 పాయింట్స్ ఫాల్ అయ్యి అక్కడక్కడే ఫైట్ చేస్తుంది. 21,650 వరకు రావాలి. మళ్ళీ ఒకవేళ కిందకి పోయిద్ది అనుకుంటే నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ, డౌన్ సైడ్ పోద్దు అప్ సైడ్ పోద్దు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. నిఫ్టీ అంత డౌన్ఫాల్ కావట్లేదు. సెన్సెక్స్ కూడా సేమ్ అంతే ఉంది. ఫిన్ నిఫ్టీ మాత్రం నిన్న సేమ్ బాక్స్, అదే బాక్స్ ఉండిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఒకవేళ వస్తే కిందికి రావచ్చు, లేదా ఫ్లాట్ ఉండిపోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం వరకు బ్యాంక్ నిఫ్టీని టచ్ చేయను, డౌట్గా ఉంది ఏందో. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయినా కానీ పైకి బాగానే పోతుంది. ఇక్కడ నుంచి రికవర్ అవుతుంది. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ట్రెండ్ అప్ సైడా డౌన్ సైడా, తర్వాత సపోర్ట్ టు రెసిస్టెన్స్ చూసుకోవాలి. నిన్నటి హై నిన్నటి లో, అది కూడా ముఖ్యం మనకు. నిన్నటి లో, నిన్నటి హై, నిన్నటి క్లోజ్. మార్కెట్ మనం అనుకున్న ప్రకారమే పోతున్నప్పుడు క్యాండిల్స్ సైజ్ చూసుకోవాలి. మనం క్యాండిల్స్ కూడా ఇంత పెద్ద క్యాండిల్స్ 2 పడినాయంటే నేను అనుకున్నది 500 వరకు ఈరోజు వెళ్ళిద్ది అని. ఎందుకంటే 500 సపోర్ట్ ఉంటుంది. తర్వాత రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది అన్నమాట. ఎక్స్పైరీ ఉంది కాబట్టి తొందర పోనీరు. 500 దగ్గర గ్యారంటీగా సస్టైన్ చేయాలి. సస్టైన్ చేయకుండా ఎప్పుడు వెళ్ళదు. చూడండి, ఇక్కడ దాకా వెళ్ళదు అనుకున్నప్పుడు ఇంత పెద్ద క్యాండిల్ 2 పడినాయి. 2 పడినప్పుడు మనం ఎట్లా ఉండాలి? వెయిట్ చేయాలి. డైరెక్ట్గా ఇంకొక క్యాండిల్ పడితే అయిపోద్ది, అక్కడ అయిపోతుంది. కానీ డైరెక్ట్గా అట్లా పోదు కదా. ఇక్కడ సస్టైన్ చేసి లాస్ట్లో కానీ లేదా మధ్యలో కానీ ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇక్కడ తిరగాలి. అలా మనం ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి. మార్కెట్ ఇట్లా డైరెక్ట్గా వెళ్తుందా లేదా మధ్యలో కొంచెం టైం డీకే తీసుకొని అక్కడక్కడ తిరిగి వెళ్తుందా, ఇది మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఫస్టే. ఇంత పెద్ద క్యాండిల్ వచ్చి ఇంకా మన గ్యారెంటీ పోయిద్ది 500 వరకు మనం అనుకున్నాం కదా, ఎందుకు పోలేదు అనేది మనం మైండ్లో పెట్టుకోకూడదు ఎక్కువసేపు. ఇంకో క్యాండిల్ పడి అయిపోతే ఇంకా డౌన్కి పోవడానికి అవకాశం ఉంది కదా. కానీ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు సెల్లర్స్ కిందికి పోనీరు అంత సైడ్గా, అంత ఎక్కువగా పోనివారు. నేను చేసిన తప్పు ఈరోజు ఏంటంటే ఈ 2 క్యాండిల్ చూశాను ఫస్టే. ఈ క్యాండిల్ కొంచెం రికవర్ అయ్యి మళ్ళీ పైకి వచ్చి కిందికి రాగానే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిద్దని నాకు కన్ఫామ్ అయింది. అంటే నిన్నటి లో ఇదే అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళొద్దేమని కనిపించింది. 500 దాకా వెళ్ళొద్దని ఉంది, కానీ నేను చేసిన తప్పు ఇదే. ఇక్కడ పుట్టుపై చేశాను అనమాట. అది ఇక్కడ వరకు వచ్చేసింది అన్నమాట.
నేను ఈ లెవెల్కి వస్తే ఎగ్జిట్ అవుదామని అనుకున్నా, కానీ అక్కడికే వచ్చి నాకు ఎగ్జిట్ అయిపోయినా. కానీ అది మళ్ళీ కిందికే వచ్చింది. కిందికే వచ్చి అక్కడక్కడే సస్టైన్ చేస్తూ లాస్ట్ టైంలో కిందికి వెళ్ళింది. అనుకున్నవే కరెక్టే, కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఎమోషన్స్ లేకుండా అది వచ్చేంత వరకు, ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసినప్పుడు లాస్ట్ ఈ టైంలో మంచి ఛాన్స్ వచ్చింది అనమాట పుట్టు బై చేయడానికి. కానీ అప్పటికే భయం వేసి టెన్షన్లో చేయలేకపోయినా, వీడియో కూడా సరే రికార్డింగ్ చేయలేకపోయినా. రికవరీ కోసము ఎక్కువ ప్రయత్నం చేసినప్పుడు లాసే ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ భయంతో రికవరీ కూడా చేయలేకుండా చూస్తూ ఉండిపోయాను. ఈరోజు నిన్న వచ్చిన ప్రాఫిట్ మళ్ళీ ఈరోజు పోతే ఏం లాభం? మార్కెట్ తక్కువ ఇవ్వాలి, లాభం ఎక్కువ తీసుకోవాలి, అప్పుడే మనకు ప్రాఫిట్. మనం సపోర్టు, రెసిస్టెంటు ఇవి లైన్లు తీసుకొని వాటిని ఖచ్చితంగా ఫాలో కావాలి. ఫాలో అయినప్పుడే మనకు ప్రాఫిట్ వస్తుంది. వాటిని ఊరికి లైన్లు గీసుకొని వాటి ప్రకారం మనం కాకుండా టెన్షన్తో లేదా ఆదుర్తతో లాస్ రికవరీ కోసం ట్రేడింగ్ చేస్తే మనకు ప్రాఫిట్లు అనేవి రావు. సెల్లర్స్ అదే చార్ట్ చూస్తారు, బయ్యర్స్ అదే చార్ట్ చూస్తారు. కానీ సెల్లర్స్కి ఎక్కువ ఆదాయం వస్తుంది, బయ్యర్స్కి తక్కువ వస్తుంది. ఎందుకని? సెల్లర్స్ కూడా నష్టపోతారు, కాకపోతే వాళ్ళు ఒక లిమిట్లో ఉంటారు అనమాట, అంతకంటే ఎక్కువ లాస్ కారు. కానీ బయ్యర్స్ మాత్రం గ్యారంటీగా లాస్ అవుతారు. దానికి కారణం ఏంటంటే టైం డీకే. ఇది మెయిన్ కారణం. మనకి టైం డీకే ఒక్కటే. ఈక్విటీలో మాత్రం ఇలా టైం డీకే ఉండదు, కానీ ఈ ఆప్షన్లో మాత్రమే టైం డీకే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ టైం డీకే వల్లనే మనకు తక్కువ ప్రైస్ దొరుకుద్ది, ఎక్కువ ఆదాయం రావడానికి ఒక రిస్క్ ఎక్కువ అన్నమాట. దీంట్లో రిస్క్ ఎక్కువ, అలాగే ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ మనం కంట్రోల్ చేసుకొని చేస్తే వీటిలో మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదంటే ఎమోషన్స్తో ఏం చేసినామంటే అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకొని రెగ్యులర్ బయర్స్ చేసింది ఓర్పు ఎక్కువ ఉంటేనే ఆప్షన్లో ఆదాయం వస్తుంది, లాభాలు సంపాదిస్తారు. లేదంటే తొందరగా ఎగ్జిట్ అయిపోయే అవకాశం ఉంది. బయ్యర్స్కి సెల్లర్స్కి తేడా ఏంటంటే వాళ్ళు ₹1,00,000 పెట్టి ఒక లాట్ సెల్ చేస్తే బయ్యరు 5,000 లేదా 10,000 పెట్టి బై చేస్తాడు. ₹1,00,000 పెట్టినోడు లాస్ కావడానికి ఇంట్రెస్ట్ ఉంటాడా? లాస్ పోనివ్వడు. ఎప్పటికైనా అదే గుర్తుపెట్టుకోండి. సెల్లరు ఒక సపోర్ట్ అనుకుంటే అక్కడ దాకా వరకు ఖచ్చితంగా చూస్తాడు అనమాట. ఇంకా సపోర్ట్ దాటిపోతే గ్యారెంటీ ఎగ్జిట్ అయిపోతాడు. అక్కడ వరకు పోనివ్వకుండా ప్రయత్నం చేస్తాడు. ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చిద్ది, ఇక్కడ దాకా వస్తే నాకు జీరో అయిపోవాలి, లేదా పైన ఇక్కడ దాకా వస్తే నాకు జీరో అయిపోవాలి. ఈ మధ్యలో సెల్ చేసుకొని కూర్చుంటాడు, ఎక్కడికి పోయినా జీరో అయిపోవాలన్నమాట. కానీ బయ్యర్కి ఏంది? పైకన్నా పోవాలి, కిందికన్నా రావాలి, అప్పుడే బయ్యర్స్కి ప్రాఫిట్ వచ్చింది. సెల్లర్స్ కావాల్సింది ఏంది? ఫర్ సపోజ్ 100 ఉంది అనుకో, 100 అనేది జీరో కావాలి. జీరో అయినప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. బయ్యర్స్కి ఏంది? మనం ₹10 దగ్గర కొంటే అది 100కో 50కో పోతే బయ్యర్స్కు లాభం. కాబట్టి మనకు టైం డీకే పెద్ద శత్రువు. టైం డీకే అనేది పెద్ద శత్రువు. ఇలాంటివి వచ్చినాయంటే మనకు టైం డీకే అవుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ ఎలాంటివి ఇక్కడ వచ్చినవి ఇవి టైం డీకే చేస్తూ ఉంటాయి అన్నమాట. బయ్యరు ఎంట్రీ కోసం వెయిట్ చేయాలి, ఎంతసేపు అయినా వెయిట్ చేయాలి. అది కరెక్ట్ ఎంట్రీ దొరికిందా లేదా, ముందే ఇది రెసిస్టెంటు ఇది సపోర్టు అని తెలిసి ఉండాలి. ఇక్కడ ఎంట్రీ అయినామంటే మనం ఇది రెసిస్టెన్స్ అనుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం ఎంట్రీ అయినామంటే ఇది డౌన్ సైడ్ పుట్టు బై చేసిన మనం ఇక్కడ ఎంట్రీ అయినామంటే ఇది మనం రెసిస్టెన్స్ కింద భావించాలి. అప్పుడు మన సపోర్ట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ముందే ఎగ్జిట్ అయిపోయినా మనకు ప్రాఫిట్ రాదు.